ఈవీ ప్రపంచంలోకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇంకొక కార్ అయితే వచ్చేసింది మన ముందుకి ఇవాళ స్పెషల్ గా. అది ఏదో కాదు, హ్యుండై క్రెటా ఈవీ అన్నమాట. ఆల్రెడీ హ్యుండై క్రెటా మంచి సక్సెస్ అయిన కారు, అందులోనూ ఈవీ వచ్చిందంటే ఇంకా వదిలిపెడతామా? సో ఈ రోజే ఈ కార్ అయితే లాంచ్ అయింది. అదెక్కడో కాదు, మదీనాగూడ లక్ష్మీ హ్యుండై షోరూమ్ లో. సో ఇంకెందుకు ఆలస్యం, కార్ గురించి అయితే నేను ఫటాఫటా కంప్లీట్ గా ఫుల్ లెంత్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. మీరు కూడా చూసేయండి. కారు లైవ్ లో చూడాలంటే మదీనాగూడ లక్ష్మీ హ్యుండై షోరూమ్ కి విజిట్ చేయండి. వాళ్ళతో మాట్లాడాలంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. క్రెటా ఈవీ కార్ ఎలా ఉందో చూసేద్దామా? కార్ అయితే లైట్ కలర్ తోటి ఉందన్నమాట. కార్ కలర్స్ కన్నా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే 2 బ్యాటరీస్ తోటి అయితే వచ్చింది క్రెటా ఈవీ. నేను చూపిస్తోంది ఇది 51.4 కిలోవాట్స్ బ్యాటరీతో ఉందన్నమాట. అండ్ 42 కిలోవాట్స్ తోటి కూడా అవైలబుల్ గా ఉంది. మీ చాయిస్ అనమాట, మీరు ఏది కోరుకుంటారో అనేది. నేను చూపిస్తోంది మాత్రం 51.4 కిలోవాట్స్ బ్యాటరీ ఉన్న కారు. ఇది టాప్ ఎండ్ అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్ గా గ్రిల్ పార్ట్ అయితే చేంజ్ చేసుకుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే పియానా బ్లాక్ కలర్ తో ఉంది. 360 డిగ్రీ కెమెరాలో ఫ్రంట్ కెమెరా టాప్ లోనే కనిపించేస్తోంది. ఇక్కడ కనెక్టివ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ హెడ్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి తో ఉన్నాయి. డిఆర్ఎల్ కూడా మనకి ఎల్ఈడి తో ఇవ్వడం జరిగింది. ఇదంతా పియానా బ్లాక్ ఉంది. కింద కూడా పియానా బ్లాక్ తో ఉంది. కాకపోతే ఇది గ్రాఫిక్ గ్రిల్ డిజైన్ అన్నమాట. ఇది చిన్న బాక్సీ మోడల్ లో ఉంటుంది. అది సెల్ఫ్ డిజైన్ పియానా బ్లాక్ కలర్ లోనే స్పెషల్ గా మనకి కనిపిస్తుంది. మధ్యలో హ్యుండై లోగో అయితే కనిపిస్తుంది సిల్వర్ కలర్ లో. ఇక్కడే మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది. ఈ గ్రాఫిక్ డిజైన్ ఏదైతే ఉందో గ్రిల్ కి ఈ మధ్యలో చిన్న పార్ట్ ని అయితే ఛార్జింగ్ స్లాట్ కింద డివైడ్ చేశారన్నమాట. లోపల ఉంది ఛార్జింగ్ స్లాట్. కార్ అయితే ఇప్పుడు లాక్ ఉంది. అన్లాక్ చేస్తేనే మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అన్లాక్ అయితే చేసి చూద్దాం. ఎక్కడ ప్రెస్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఇండికేట్ చేశారు. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది 11 కిలోవాట్స్ వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ తో అయితే కనుక 0 to 100% విత్ ఇన్ 4 అవర్స్ లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అండ్ దాని కింద బంపర్ పార్ట్ కూడా మనకి గ్రాఫిక్ డిజైన్ తోటే ఇచ్చారు. ఇది మాత్రం నార్మల్ ప్లాస్టిక్ లో ఉంటుంది. అంటే పైన అంతా కూడా పియానా బ్లాక్ కలర్ లో ఉంది. ఇది నార్మల్ ప్లాస్టిక్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇంకా డిఫరెంట్ గా 2 స్లాట్స్ అండ్ అటు కూడా 2 స్లాట్స్ ఉన్నాయి. అంటే డివైడింగ్ చేసినట్టు నాకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అది ఏంటి అంటే బ్యాటరీని కూల్ చేయడం కోసం ఆటోమేటిక్ గా అదైతే ఓపెన్ అయిపోతుంది. బ్యాటరీ కూల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయితే అయిపోతుంది. దాన్ని మనం స్పెషల్ గా ఆపరేట్ చేయాల్సిన పని లేదు. కార్ బ్యాటరీ కండిషన్ బట్టి ఆటోమేటిక్ గా అది ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. కింద కూడా మనకి సిల్వర్ కలర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ లో మనం చూసినట్టయితే 4 సెన్సార్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ కి వచ్చేస్తే టైర్ పార్ట్ వచ్చి 17 ఇంచ్ ఏరో అలవిల్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్లే వచ్చినాయి. డ్యూయల్ కలర్ తో ఉంది. మనకి సిల్వర్ అండ్ బ్లాక్, పియానా బ్లాక్ కొంచెం స్టైలిష్ గా కనిపిస్తుంది. వీల్ క్యాప్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా వీల్ బేస్ వచ్చి మనకి 2610 mm వీల్ బేస్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం మిర్రర్స్. ఇది కూడా ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట ఇక్కడ ఇచ్చారు. అండ్ పియానా బ్లాక్ కలర్ తో ఉంది. ఇది 360 డిగ్రీ కెమెరా కాబట్టి బోత్ సైడ్ కూడా కెమెరా ఉంది. చూస్తున్నాం కదా, ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే హ్యాండిల్ మనకి బాడీ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. కింద హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. డ్యూయల్ కలర్ లో మనకి కనిపిస్తుంది. అండ్ పైన చూస్తుంటే రూఫ్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది దీని లుక్ ని పెంచడం కోసం అన్నమాట. ఈ పైన అంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి ఉంది. అండ్ రేర్ ప్రొఫైల్ కి వచ్చేసైతే చెప్పడం మర్చిపోయాను, ఫ్రంట్ లో అయితే ఎయిర్ సెన్సార్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ ఇప్పుడు రేర్ ప్రొఫైల్ దగ్గర ఉన్నాను కదా, రేర్ ప్రొఫైల్ లో చూసినట్టయితే షార్క్ షేప్డ్ యాంటీనా అయితే కనిపిస్తుంది. అది కూడా పియానా బ్లాక్ కలర్ తో ఎయిర్ స్పాయిలర్ కనిపిస్తుంది. మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ డీఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. వైపర్ ఉంది. కిందకి వచ్చేసరికి మనకి ఎల్ఈడి కనెక్టివ్ టైల్ ల్యాంప్ అయితే రేర్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నైట్ టైం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. క్రెటా మోడల్ మనకి ఆల్రెడీ నోయింగ్ మోడలే అండ్ సక్సెస్ఫుల్ అయిన మోడలే, సేమ్ అలానే అనిపిస్తుంది. హ్యుండై ఇక్కడ లోగో అయితే మనకు కనిపిస్తుంది సిల్వర్ కలర్ లో. అండ్ క్రెటా అని మెన్షన్ చేసింది ఇక్కడ కూడా సిల్వర్ కలర్ లో. అండ్ ఎలక్ట్రిక్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. ఫ్రంట్ లో ఏదైతే ఉందో గ్రాఫిక్ డిజైన్ ఉంది కదా గ్రిల్ పార్ట్, అలాగే బ్యాక్ లో కూడా మనకి గ్రాఫిక్ డిజైన్ లాగా బ్యాక్ బంపర్ దగ్గర డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ లో ఉంది. గ్రాఫిక్ అనే కన్నా నేను నా వాడుక భాషలో అయితే బాక్స్ మోడల్ అని చెప్తాను. గ్రాఫిక్ డిజైన్ అది అఫీషియల్ వర్డ్ అనుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇంకా బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది, బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు అనేది. సో టైల్ గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. హైడ్రాలిక్ టైల్ గేట్ ఉంది అండ్ పార్సిల్ ట్రే ఇచ్చారు, అది కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు పార్సిల్ ట్రే. అండ్ 433 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఇది కూడా స్ట్రైట్ ప్లాట్ఫామ్ అనమాట, చాలా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. స్పేర్ టైర్ ఇచ్చారో లేదో చూద్దాం. ఒకప్పుడు ఈవీ వెహికల్స్ అంటే మనకి స్పేర్ టైర్ అయితే ఇవ్వలేదు, చిన్న టూల్ కిట్ ఇచ్చేవాళ్ళు ఎమర్జెన్సీకి టైర్ పంచర్ అయితే వేసుకోవడానికి. బట్ రీసెంట్ గా వస్తున్న కార్లో అయితే స్పేర్ టైర్ అయితే ఇస్తున్నారు. ఒకసారి చూస్తాం. స్పేర్ టైర్ అయితే ఉంది బట్ 1 ఇంచ్ తక్కువ 16 ఇంచ్ స్పేర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలోనే టూల్ కిట్ అంతా కూడా ఉంది. అండ్ బూట్ స్పేస్ లో మనకి ఎల్ఈడి ల్యాంప్ అయితే కనిపిస్తుంది అనమాట. క్లియర్ గా మనం లగేజ్ అది కూడా చాలా నీట్ గా తీసుకోవచ్చు. బూట్ స్పేస్ లో స్పీకర్ కనిపిస్తుంది ఇక్కడ బోస్ వాళ్ళది. టోటల్ గా 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి కార్ లో. టైల్ గేట్ మరి ఆకాశానికి వెళ్ళిపోలే నాకైతే అనిపిస్తుంది. నా చెయ్యి బాగా పొడుగుంది కాబట్టి బాగానే సరిపోయింది. దాన్ని పట్టుకొని లాగడానికి అయితే ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు. జస్ట్ దాన్ని ఇలా పట్టుకొని క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ చూస్తున్నాం రేర్ వ్యూ కెమెరా ఇక్కడ ఉంది. హ్యుండై లోగో ఏదైతే ఉందో దాని కింద రేర్ వ్యూ కెమెరా ఇక్కడైతే ఉంది. అండ్ మనకి నెంబర్ బోర్డ్ కనిపించడానికి ఇక్కడ 2 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ రేర్ కెమెరా పక్కన బ్యాక్ ప్రొఫైల్ కూడా మనకి డ్యూయల్ కలర్ లో అయితే కనిపిస్తుంది. సరే ఈ మధ్య కలర్స్ కరెక్ట్ గా చెప్పమని అడగండి. ఒకప్పుడు అయితే ఇది రెడ్, ఇది బ్లాక్, ఇది వైట్ అలా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఏందో ఈ కలర్స్ మిక్స్ అని చేసి ఇంగ్లీష్ కలర్స్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇది అసలు అది బ్లూనా గ్రేనా లైక్ అట్లా మిక్స్డ్ ఉంది. జస్ట్ నా ఫీల్ అంతే. లైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో అయితే చాలా బాగుంది. టోటల్ గా 10 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఎక్స్టీరియర్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది. ఇంటీరియర్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. ఏమేం మారినాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫైనల్లీ క్రిటా ఈవీ కార్ మన ఫేవరెట్ డ్రైవర్ సీట్ లో అయితే కూర్చోబోతున్నాను. డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఒకటి విషయం చెప్పాలి ఇక్కడే పర్టికులర్ గా. ఏంటి అంటే స్మార్ట్ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులో. దాని వల్ల ఏంటంటే మీరు స్మార్ట్ ఫోన్ తో గానీ స్మార్ట్ వాచ్ తో కూడా డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను మాన్యువల్ గా అయితే డోర్ ఓపెన్ చేస్తున్నాను. డ్యూయల్ కలర్ ఉంది, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ థీమ్ తోటి ఉంది. ఇదైతే సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఇక్కడ సిల్వర్ కలర్ హ్యాండిల్ అండ్ లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇక్కడ ఉంది. మెమరీ ఫంక్షన్ ఉంది డ్రైవర్ సీట్ కి అయితే 1 and 2 ఇద్దరు ప్యాసింజర్స్ ఆర్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా మెమరీ ఫంక్షన్ అయితే పెట్టుకోవచ్చు డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కి. అండ్ ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది, లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి, పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోస్ పెద్ద స్పీకర్ అయితే కనిపిస్తుంది. టోటల్ గా 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి కార్ లో. అండ్ బాటిల్ హోల్డర్ అయితే కింద ఉంది. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మినీ స్పీకర్ అయితే కనిపిస్తుంది. నాకు కార్ లోకి ఎక్కి కూర్చున్నప్పుడు ఒకటి అనిపిస్తుందండి, కార్ అయితే హైట్ ఎక్కువ ఉంది. 8 వేస్ లో అయితే సీట్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మాక్సిమం బ్యాక్ అయితే ఉంది. ఇప్పుడు ఫ్రంట్ కని చూపిస్తాను ఎంత ఫ్రంట్ కి వెళ్తుంది అనేది. నాకు తెలిసి నా లెగ్స్ కూడా ఇంకా సపోర్ట్ చేయు. ఓ మై గాడ్, నేను వెళ్ళలేను అంత ఫ్రంట్ కి. అంత ఫ్రంట్ కి అయితే ఇంకా వెళ్తుంది. సో ఇది రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ కి అనమాట. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మనకి రైట్ సైడ్ లో ఉంది. ఈవీ వెహికల్ అని కూడా మెన్షన్ చేసింది. ఆటో హోల్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పవర్ పార్కింగ్ బటన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించినవి ఇక్కడ కనిపిస్తోంది. బ్యానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్ కార్, సో 2 పెడల్స్ ఉన్నాయి. స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి సాఫ్ట్ టచ్ తోటి స్టీరింగ్ కనిపిస్తోంది. స్టీరింగ్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఆప్షన్ ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన నాబ్ ఉంది. సో నేను ఇదైతే ఇప్పుడు టెలిస్కోపిక్ తీసాను. అండ్ టిల్ట్ అయితే ఇది చూసారు కదా, మన లెంత్ ఎంత అయితే అంత పెంచుకోవచ్చు అనమాట. ఓకే, క్లోజ్ చేసేసాను. ఇక్కడ మాత్రం క్రిటా అని గానీ లేదా హ్యుండాయ్ అని గానీ ఇక్కడైతే నాకు మెన్షన్ చేసైతే ఏం కనిపించట్లేదు. సిల్వర్ కలర్ లో ఓవెల్ షేప్ లో అయితే ఉంది. వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. మనకి సన్ రూఫ్ ఉంది, ఇందులో పానారోమిక్ సన్ రూఫ్ ఉంది. సో దానిని వాయిస్ కమాండ్ తో కూడా ఇవ్వచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అన్ని కాల్ అటెండ్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. క్రూజ్ కంట్రోలర్ కి సంబంధించిన యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇది హారన్. సో ఇక్కడ చూస్తున్నాం మనకి ఇది డ్యూయల్ స్క్రీన్ అన్నమాట. 10.25 ఇంచ్ డ్యూయల్ స్క్రీన్. ఇది హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ అండ్ డ్యూయల్ క్లస్టర్ అనమాట. 10.25 ఇంచ్ అయితే ఉంది ఇది. అండ్ దాని కింద చూస్తున్నాం ఏసీ వెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే పార్కింగ్ బటన్ సెంటర్ లో కనిపిస్తోంది. మీడియా, రేడియో, నావిగేటర్ అండ్ మ్యాప్ కి సంబంధించింది. వాల్యూమ్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. టెంపరేచర్ కి సంబంధించిన బటన్స్ చూస్తున్నాం. టచ్ టైప్ డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోలర్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. రేర్ లో కానీ ఇదంతా. సో ఇక్కడ చూస్తున్నాం యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఉంది. 12V
వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఒకటి ఉంది. అండ్ దాని పక్కనే ఇంకొక ఛార్జింగ్ స్లాట్ కూడా ఇచ్చారు. 3 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్స్, దానికి సంబంధించింది టెంపరేచర్ మనం కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అన్నమాట. ఇది 360 డిగ్రీ కెమెరాకి సంబంధించిన బటన్, ఆటో హోల్డ్ అండ్ పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది. 2 కప్ హోల్డ్స్ అయితే ఇది ఉన్నాయి. ఇది ఫిక్స్డ్, ఏం ఫోల్డ్ చేసుకోవడానికి రాదు. ఆర్మ్ రెస్ట్ ఇది సాఫ్ట్ టచ్ తోటి ఉంది. దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో స్టోరేజ్ ఉంది, కోల్డ్ స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మెడిసిన్స్ లైక్ థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ సాఫ్ట్ టచ్ తోటి కూడా ఇక్కడ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ సిల్వర్ కలర్ తోటి కొంచెం డిజైన్ చేసి ఉంది. లోపల అయితే బ్లాక్ కలర్ అండ్ దానికి అంబియన్ లైట్ బ్లూ కలర్. దీని అంతా కూడా క్లాసీ లుక్ ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చూస్తున్నట్టయితే మనకి ప్లెయిన్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రంట్ లో. ఇక్కడ కూడా ఒక స్పీకర్ ఉంది. ఇదంతా కూడా లైట్ అండ్ డార్క్, డోర్ లో ఏదైతే ఉందో అదే లైట్ అండ్ డార్క్ కలర్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం పియానో బ్లాక్ కలర్ ఇచ్చారు ఏసీ వెంట్ కి పక్కన. దీని లుక్ అయితే పెంచడం కోసం అనమాట. ఇది పియానో బ్లాక్ కలర్ లో మధ్యలో సిల్వర్ కలర్ ఒక లైన్ అయితే వచ్చింది. ఏసీ వెంట్ ఇది ఓపెన్ అండ్ క్లోజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. అంటే దానిలో కలిసిపోయింది, సపరేట్ గా ఉన్నట్టు లేకుండా దానిలోనే కలిసిపోయేటట్టు ఇచ్చారు. అండ్ ఈ కింద అంబియన్ లైట్ కనిపిస్తుంది చాలా అందంగా. దాని కింద గ్లో బాక్స్, సఫిషియంట్ గ్లో బాక్స్. ఇది కూడా కూల్డ్ గ్లో బాక్స్. అంటే ఆమ్రెస్ట్ దగ్గర ఒక కూల్డ్ స్టోరేజ్ ఉంది, అది చాలదన్నట్టు ఇంకొకటి కూల్డ్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. టోటల్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కార్ లో, మన సేఫ్టీ కోసం అని చెప్పి అక్కడ మెన్షన్ చేసింది ఎయిర్ బ్యాగ్ అని. ఇది ఉంది కదా ఆమ్రెస్ట్, ఇక్కడ కప్ హోల్డర్స్, దాని కింద ఇంకొక స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చారు. సన్ షేడ్ డ్రైవర్ సీట్ దగ్గర అయితే మిర్రర్ ఇవ్వలేదు, ఎందుకంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తూ మధ్యలో మిర్రర్ చూసుకోకూడదు, అందుకని ఇవ్వలేదు. నాలాంటిది ఉందనుకోండి, నా బొట్టు చెరిపోయిందా, నా జుట్టు చెరిపోయిందా అంటే కష్టం కదా డ్రైవింగ్ సీట్ లో. నాలటోళ్ళు ఉంటారని ఇక్కడ పెట్టలేదు. కో డ్రైవర్ దగ్గర ఓకే మిర్రర్ అయితే పెట్టారు. లైట్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ మిర్రర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ క్యాబిన్ లైట్స్ ఉన్నాయి మనకి, ఎల్ఈడి లైట్స్, ఫోల్డబుల్ హ్యాండిల్. డ్రైవర్ సీట్ లో లేదు, కో డ్రైవర్ కి అయితే ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది. గ్లో బాక్స్, సో క్యూట్ గ్లో బాక్స్ ఇక్కడ ఉంది. అండ్ ఇది మిర్రర్ మనకి SOS ఉంది అండ్ టోనింగ్ ఫెసిలిటీ ఉంది, బ్లూ లింక్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ క్రిటా ఈవీకి. మోర్ దెన్ 75 అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కార్ ఆన్ చేసి చూద్దాం. కార్ అయితే ఆన్ అయింది. హుండై మనకి లోగో అయితే కనిపిస్తోంది చాలా అందంగా. HD క్లారిటీ అని చెప్పాను కదా, సో ఆ క్లారిటీ అయితే నాకు క్లియర్ గా కనిపిస్తోంది క్లస్టర్ లో. ఇక్కడ చూస్తున్నాం డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది చూపిస్తోంది. సీట్ బెల్ట్ రిమైనింగ్ పెట్టుకోలేదు, అందరూ అలర్ట్ అనమాట. కార్లో ఎంత మంది కూర్చున్నారో అందరికీ చూపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం 458 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనకి వైపర్ కంట్రోలర్, సెన్సార్ చెప్పాను కదా, రెయిన్ సెన్సార్ వైపర్ ఉంది. హై బీమ్ లో బీమ్ కి సంబంధించింది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా వైపర్ కంట్రోలర్స్. బ్యాక్ సైడ్ వైపర్ చూసారు కదా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా పెడల్ షిఫ్టర్స్ ఇవ్వడం జరిగింది. నావిగేటర్ కనిపిస్తుంది. స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్. కండిషన్ నాట్ మెట్, ఇది యాంటీ స్కిడ్. మనకి చేంజ్ పవర్ మోడ్స్, డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి మనకి. డ్రైవ్ మోడ్స్ ఒకసారి చూద్దాం. డ్రైవ్ మోడ్ మార్చుకున్నప్పుడు స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది డ్రైవ్ మోడ్ లో ఉంది. అండ్ ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లోకి వచ్చింది, నార్మల్ అండ్ ఎకో మోడ్. 3 మోడ్స్ అయితే ఉన్నాయి టోటల్ గా. మోడ్ మారినప్పుడు కూడా మనకి చూస్తున్నారు కదా కిలోమీటర్ అయితే మారుతోంది. ఇప్పుడు చూస్తున్నాం కదా స్పోర్ట్స్ మోడ్ లో అయితే 444 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చట. అండ్ నార్మల్ మోడ్, ఇది నార్మల్ మోడ్ లో అయితే 457 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎకో మోడ్ లో 471 కిలోమీటర్స్ వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. వాయిస్ కమెంట్ తో కూడా మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా స్పీడ్ గా అయితే ఓపెన్ అయిపోతుంది. జస్ట్ సింగిల్ టచ్ తోటి అయితే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. లాంగ్ ప్రెస్ అయితే చేసి పట్టుకోని అవసరం లేదు, జస్ట్ సింగిల్ టచ్. చూసారు కదా, నేను సింగిల్ టచ్ చేసి చెయ్యి అయితే దింపేసాను. సన్ రూఫ్ చాలా స్పీడ్ గా అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. అగైన్ చూపిస్తాను. ఓకే, మనకి ఇంతే కావాలంటే మళ్ళీ ప్రెస్ చేస్తే అక్కడే ఆగిపోతుంది, లేదంటే ఫుల్ గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత సన్ రూఫ్ ఇంకా కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇది మామూలుగా మనకి వెంటిలేటెడ్, అంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలంటే కొంచెం ఓపెన్ చేసుకోవడానికి. సో ఇంకా కావాలంటే చూసారు కదా మొత్తం అండ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు గేర్ లివర్ కావాలి కదా మరి కార్ డ్రైవ్ చేయడానికి, అట్లీస్ట్ బటన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చారు రైట్ సైడ్ లో. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను. టచ్ స్క్రీన్ లో మెన్షన్ చేసింది ఈవీ, మ్యాప్, నావిగేటర్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, సెట్టింగ్స్ లోకి వెళ్తే వెహికల్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, డ్రైవర్ కనెక్షన్, యూజర్ ప్రొఫైల్, వాయిస్ రికగ్నైజేషన్, బ్లూ లింక్ ఇక్కడ ఉంది మనకి సెట్టింగ్స్ లో. దానికి సంబంధించింది డిస్ప్లే, లేఅవుట్, జనరల్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి రేడియో అండ్ క్వైట్ మోడ్,
ఇన్ కార్ పేమెంట్, వ్యాలెట్ మోడ్, క్లైమేట్ కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. హోమ్ బటన్ లోకి వెళ్ళిపోతే ఇలా ఉంది. అండ్ ఇదంతా బ్లూ లింక్. నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మాన్యువల్, మీడియా. ఇక్కడ చూస్తే డిస్ప్లే ఆఫ్, ఎడిట్ హోమ్ ఐకాన్స్, మాన్యువల్. సో హోమ్ లోకి వెళ్ళిపోతే ఇది మనకి నావిగేటర్ అయితే చాలా బాగుంది. మొత్తానికి ఓవరాల్ గా హెచ్డి క్లారిటీ అయితే ఉందన్నమాట. పార్కింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ రైట్ సైడ్ మనము ఇండికేటర్ ఆన్ చేయగానే మనం రైట్ టర్న్ తీసుకుంటాం కదా, సో ఆటోమేటిక్ గా ఇక్కడ కెమెరా అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో లెఫ్ట్ వ్యూ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ కెమెరా అయితే చూపించేస్తుంది అనమాట. రివర్స్ చేస్తే రివర్స్ ఆటోమేటిక్ గా ఎలాగా ఆన్ అవుతుందో అలా లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఆన్ అయిపోతుంది ఇండికేటర్ ఇవ్వగానే. టైల్ గేట్ ఎవరైనా ఓపెన్ చేస్తే గనక మనకి ఇన్ఫర్మేటివ్ స్క్రీన్ లో మనకి టైల్ గేట్ ఓపెన్ చేశారని ఇండికేట్ అయితే చేస్తోంది రెడ్ కలర్ లో. అండ్ టైల్ గేట్ కూడా ఓపెన్ అయింది, ఇండికేట్ చేస్తుంది రెడ్ కలర్ లో. సో ఇవన్నీ కూడా మనకి డ్రైవర్ కి ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుందని చెప్తున్నాను అనమాట. బ్యాక్ రోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ముందు క్రిటా కీ అయితే నా దగ్గర ఉంది. ఇందులో లాక్, అన్లాక్ బటన్ ఉంది అండ్ హోల్డ్ బటన్ ఉంది. అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బటన్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే అన్లాక్ చేసుకుందాం. బ్యాక్ సీట్ లో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది ఏంటంటే బయట ఏదైతే ఉందో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్, సేమ్ అలాగే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇదైతే కొంచెం లైట్ గ్రే కలర్ లైక్ అలా కనిపిస్తుంది. అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. హ్యాండిల్స్ అంతా కూడా గ్రే కలర్ లో ఉన్నాయి. లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంది. అండ్ ఇన్బుల్డ్ సన్ షేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ 2 కి కూడా ఇన్బుల్డ్ సన్ షేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోస్ స్పీకర్ ఒకటి పెద్దది ఉంది. అండ్ బాటిల్ హోల్డర్ కూడా ఒకటి ఉందన్నమాట. ఆమ్రెస్ట్ దగ్గర అయితే సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. సీట్ కంఫర్ట్ అయితే ఇలా ఉంది. నాకు థై సపోర్ట్ ఇక్కడ వరకు ఉంది. ఫుల్ లెంత్ థై సపోర్ట్ అయితే కాదు, బట్ కంఫర్టబుల్ గానే ఉంది. రిక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ అయితే కంప్లీట్ గా బ్యాక్ అయితే అనేసాను అనమాట. అనేసిన తర్వాత నా లెగ్ రూమ్ అయితే ఇంత స్పేషియస్ గా ఉంది. 6 feet వరకు కూడా ఓకే, కంఫర్టబుల్ గానే కూర్చోవచ్చు. థై సపోర్ట్ అయితే ఇక్కడ వరకే ఉంది. ఫుల్ థై సపోర్ట్ అయితే లేదు నాకు, బట్ కంఫర్టబుల్ గా అయితే ఉంది అనమాట. బ్యాక్ పొజిషన్ అయితే రిక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. బ్యాక్ బాడీకి అయితే 2 passengers కి మాత్రమే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, కానీ 3 passengers అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ సీట్ లో చూస్తున్నట్టయితే ఒకసారి ఇది కొత్త కార్ కాబట్టి మాకు మీకన్నా ఏది ఎక్కువ కాదు, సో మీకు చూపించడమే నాకు ఇంపార్టెంట్. మొత్తానికి పీకి పాకనైతే పెట్టిస్తాను. సో ఇక్కడ ఒక ట్రే ఇచ్చారు. మెయిన్ ఇంపార్టెంటే కదండి, మరి ఫుడ్ ట్రే కాదులేండి. చిన్న ట్యాప్స్ లాగా పెట్టుకోవచ్చు. జర్నీలో బ్యాక్ సైడ్ మినీ ట్యాప్స్ లాంటివి ఏమన్నా పెట్టుకొని వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సీట్స్ రెండింటికి కూడా ఈ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా కవర్ చేసేద్దాం. నాకేం తెలీదు, మీకు కూడా ఏం తెలీదు. ఓకే, వెంటిలేటెడ్ మోడల్ అయితే ఉంది, కానీ ఫ్రంట్ సీట్స్ 2 మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సీట్ బెల్ట్ అయితే 3 passengers కి ఇచ్చారు. 3 passengers కూర్చోవచ్చు. హెడ్ రెస్ట్ మాత్రం ఒకరికే ఉంది. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా పీకి పాకన పెట్టాలి. 60-40 రేషియోలో అయితే సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది. 60-40 రేషియోలో సీట్ ఫోల్డ్ అయితే మనకి బూట్ స్పేస్ ఇంకా పెరుగుతుందండి. 433 liters బూట్ స్పేస్ చెప్పాను, దాన్ని మించి ఇంకా పెరుగుతుంది. ఇది బాగా పుల్ చేసి ఓకే, చూసారు కదా 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అయిపోయింది. ఫైనల్లీ ఆర్మ్ రెస్ట్ అయితే పీకేసాను మీకు చూపించడం కోసం. ఇక్కడ 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ అయితే సాఫ్ట్ టచ్ ఉంది. 2 స్టెప్ లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సీట్. అండ్ మిడిల్ లో చూసినట్టయితే ఏసీ వెంట్స్ ఉన్నాయి. చిన్న ఏసీ వెంట్స్ క్యూట్ గా ఉన్నాయి. కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ 2 ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్ స్లాట్స్ 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టోరేజ్ స్లాట్ ఏమన్నా పెట్టుకోవచ్చు, థింగ్స్ ఫోన్ పెట్టుకోవచ్చు, సంథింగ్ చిన్న థింగ్స్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి హ్యుండై లోగో కనిపిస్తోంది. సెల్ఫ్ గా ఈవీ అని అయితే మెన్షన్ చేస్తుంది. దీని కింద 22 liters ఎక్స్ట్రా స్పేస్ అయితే ఉందన్నమాట. బ్యాక్ లో 433 liters కాకుండా ఫ్రంట్ లో 22 liters స్టోరేజ్ అయితే మనం చేసుకోవచ్చు. హ్యుండైలో స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 ADAS ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మోర్ దెన్ 75 అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో సౌండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఉంది, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఉంది. దీని బాడీ వచ్చి స్ట్రాంగ్ బాడీ అయితే ఉందన్నమాట. అడ్వాన్స్డ్ హై స్ట్రెంగ్త్ స్టీల్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 52 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది విత్ ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఉంది, అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఉంది, చైల్డ్ సీట్ యాంకర్ ఉంది. బ్యాక్ సీట్ లో మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ADAS లింక్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో యూజ్ చేసిన సీట్లు అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ సీట్స్ అన్నమాట. ఫ్రంట్ లో 4 అండ్
బ్యాక్ లో 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ కార్ డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి 4340 mm లెంత్ ఉంది, 1790 mm విత్ ఉంది అండ్ 1655 mm హైట్ ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 171 PS ఉంది అండ్ దీని మాక్సిమం టార్క్ వచ్చి 255 Nm ఉంది. చూసారు కదా, ఫైనల్లీ హ్యుండై క్రెటా ఈవీలో వచ్చేసింది మన ముందుకి. కార్ అయితే సూపర్ గా ఉంది. మనకి రేంజ్ కావాలి కదా, ఫస్ట్ నేను చూపించింది అయితే ఇది 51.4 కిలోవాట్స్ బ్యాటరీ అనమాట. దీని రేంజ్ వచ్చి 473 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.